ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. 6 రోజులుగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్ యూలో 9.2 డిగ్రీలు, గిన్నెదారి, కెరమెరి, తిరియాని గ్రామాల్లో 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధి అర్లీటీలో 10.8 డిగ్రీలు, బజార్ హత్నూర్లో 10.1 డిగ్రీలు, ఆదిలాబాద్ టౌన్, పొచ్చెర, బేల, చాప్రాల, సాత్నాల, బరంపూర్ గ్రామాల్లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికిస్తుంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రధానంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. కుమ్రంభీం జిల్లా సిరుపూరిలో 9.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా బజారత్నూరులో 11.1 ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ చూసినప్పటికి కూడా సాత్నాల, ఆదిలాబాద్, అర్లిటి, అదేవిధంగా బోత్ ఏదైతే కెరమెరి మండలం, గిన్నెదరి, తిరియాని మండలాల్లో 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పంజా విసురుతుందని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చలి పంజా విసురుతుంది, మరొక వైపు శీతల గాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అదేవిధంగా ఏదైతే రోడ్లపైన ఏదైతే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలు ఏదైతే ఉదయం పూట ఎవరైతే వాహనాలతోని రాకపోకలు సాగిస్తారో ఆ రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే కనీసం 2 మీటర్ల దూరం వరకు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో 2 మీటర్ల ఉన్న దూరం కూడా కనిపించడం లేదు. కొంతమంది వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరొక వైపు ఏజెన్సీ ప్రాంతం అంతా చలి తీవ్రత పెరిగి వణుకుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏ ఇంటిని చూసినా, అదేవిధంగా ఏ గూడాన్ని చూసినప్పటికి కూడా చలి తీవ్రత నుంచి తట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల తాము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట పంట పొలాలకు వెళ్ళే రైతులందరూ కూడా చలి తీవ్రత వల్ల పంట పొలాలకు వెళ్ళలేకపోతున్నాం. అదేవిధంగా చిరు వ్యాపారులు ఏదైతే ఉదయం పూట వ్యాపారం చేసుకుంటారో వారు కూడా తాము వ్యాపారం చేసుకోలేకపోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అయితే చలి తీవ్రత వల్ల ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి స్వాములు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. స్వామి, చలి తీవ్రత ఎట్లా ఉంది? చాలా ఘోరంగా ఉన్నది స్వామి. చలి అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా గతంతో పోల్చి చూసుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఉదయం పూట మీరు నీళ్లను ముట్టుకున్న సందర్భం కానీ, పూజా కార్యక్రమాలు చేస్తున్న సందర్భం కానీ ఎట్లా ఉంది? ఈసారి చాలా ఎక్కువనే ఉన్నాయి. పోయినసారి తక్కువ ఉండే, ఈసారి ఎక్కువనే ఉన్నది. ఇది స్వామి చెప్తున్నమాట. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువ ఉంది. ఉదయం పూట ఏవైతే పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి, అదేవిధంగా నీళ్లను ముట్టుకుంటే చాకునిస్తుందని వీరందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పంజా విసురుతుంది. ఏదైతే కాళ్ళు బయట పెడదామంటే వెన్నులో వణుకు పుట్టిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇట్లా ఒక పెద్ద ఆయన లాంటి ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వారు ప్రతినిత్యం కూడా ఉదయం పూట గడప దాటుదామంటే చలి గండం వణికిస్తుంది, గుండెల్లో దడ పుట్టిస్తుందని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పీడ చలి గత వారం రోజుల్లో అనేక ఇబ్బందుల పాలు చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి జ్వరాల బారిన పడి ఏదైతే అవస్థలు పడుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు. కొంతమంది ఎవరైతే వృద్ధులు కానీ చిన్నపిల్లలు చెప్తున్న పరిస్థితి పెద్ద ఆయన ఉన్నారు. వారిని తెలుసుకుందాం. కాకా, చలి ఎట్లుంది? చలి మస్తున్నాయి కాక, చలి బాగున్నాయి సార్. మొత్తం ఈ స్వెటర్ వేసుకున్నావు, తలకి పాగ కట్టుకున్నావు, అయినప్పటికీ కూడా చలి ఉందా? చలి ఉన్నది. ఈ కాక చెప్తున్నమాట. ముఖ్యంగా ఉదయం పూట బయలుదేరడానికి స్వెటర్ వేసుకున్నా, అదేవిధంగా ఉలాన్ ఏదైతే దుస్తులు ధరించినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా ఇదే విధమైన చలి తీవ్రత ఉండడంతో ఇక్కడ చూసినప్పటికి కూడా ప్రజలు చలి నుంచి రక్షించుకోవడానికి చలి మంటలు వేసుకుంటున్నారు. అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. మరొక వైపు ఏదైతే దట్టమైన పొగమబ్బు ఉందో ఆ పొగమబ్బు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా
కొనసాగుతుండటంతో తాము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాం, ముఖ్యంగా ఈ పీడ చలి వల్ల తాము అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక అన్న ఉన్నారు, మొత్తానికి చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఎట్లా ఉందన్న అంశాన్ని అన్నని అడిగి తెలుస్తుందా. అన్న, ఎట్లా ఉంది చలి? మస్తు చలి ఉన్నా అన్న. ఎటు పోతున్నారు? ఏం పని కోసం వెళ్తున్నారు? ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? కూలి పని కోసం అవుతున్నా అన్న. ఈ గ్లౌజెస్ వేసుకున్నారు, స్వెటర్ వేసుకున్నారు, అయినప్పుడు కూడా చలి ఉందా? ఉన్నా అన్న. ఏ వ్యక్తిని చూసినప్పుడు కూడా, ఏ వాహనాన్ని చూసినప్పుడు కూడా అందరూ చలి గుబులు అదేవిధంగా భయంతో వణికిపోతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా వైద్యాధికారులు మాత్రం ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరైతే చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దనే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.